అందరికీ నమస్కారం. నా పేరు రాజు. మీరు చూస్తున్నది రాజు క్లైమ్స్ వ్లాగ్. నేను ఈరోజు ఒక చిన్న మినీ వ్లాగ్ తీశాను. నా ఈరోజు ఎలా గడిచిందనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. మా నాన్నగారును నేను మా రిలేషన్ పెళ్ళి వస్తుండగా మార్గంలో అగ్రికల్చర్ షాప్ అవ్వబడింది. అప్పుడు మా నాన్నగారు ఇక్కడ కూరగాయల గింజలు తీసుకుందామా అని షాప్ దగ్గరికి వెళ్ళాము. అప్పుడు షాప్లోకి వెళ్ళి ఆ కూరగాయల గింజలు ఏమేమి కూరగాయలు వేసాడో మా నాన్న దానికి సంబంధించిన కూరగాయలన్నీ తీసుకుంటున్నాడు చూడండి. ఇంటికి వచ్చిన తర్వాత నేను అవన్నీ కింద పెట్టేసి ఏమేమి కూరగాయలు తీసుకున్నాడు అవి ఆ కూరగాయలు మీకు చూపిద్దామని చెప్పేసి నేను అది 200 రూపాయలు అయినాయి. దీనికి ఎంత పడింది నేను చెప్పలేను, కానీ ఏమేమి కూరగాయలు తీసుకున్నాను అనేది మీకు చెప్తాను. ఇదేమో తోటకూర, ఇది పావు కేజీ తీసుకున్నాడు, అది తోటకూర. ఇదేమో గంగవాయిల్ కూర అంటారు, హైబ్రిడ్ అది. ఇది చిన్న ఆకుల కూర అంటే కలగూర హైబ్రిడ్ కలగూర. ఇది నాటు అంటే చిన్న ఆకుల కూర, మన నాటు అంటే మనం దీన్ని వేసింది. ఇది బెండకాయ, ఇది ఆనప గింజలు, ఇవి పాలకూర కేజీ తీసుకున్నాడు. ఇది చుక్కకూర, ఇదేమో చిక్కుడుకాయ అండ్ టమాటా. ఇది ఏంటంటే తీగల టైప్ తీసుకున్నాడు. ఇక తీసుకొని పొలం దగ్గరికి వెళ్తున్నాము. అది ఒక 3.5 కిలోమీటర్స్ ఉంటుంది మా పొలం దగ్గరికి వెళ్ళాలంటే. బైక్ ఇంతకుముందు పాతకాలంలో అయితే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అన్ని బండ్లు వచ్చాయి కాబట్టి అందరూ బండ్ల మీదనే వెళ్తున్నారు. కాబట్టి మా నాన్న కూడా ఒక బండి తీసుకున్నాం, బండి మీదనే వెళ్తారు. మా నాన్న మా అమ్మ ఇద్దరు బండి మీదనే వెళ్ళి వస్తారు. 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. అది నడుచుకుంటూ వెళ్తే దగ్గర ఒక 30 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు బైక్ కాబట్టి ఒక 10 మినిట్స్లో అటు వెళ్తాం, 5 మినిట్స్లో వెళ్తాం. ఎందుకంటే బైక్కి వెళ్ళే దారి అనేది నీట్గా ఉండదు కదా, అంతా ఇసుక ఉప్పు ఎత్తు అనేది ఉంటుందన్నమాట. అలా వెళ్తున్నాడు. వెళ్ళాను కదా, మా నాన్న వెనుకకు వచ్చినాడు, నేను బండి తోలుకుంటూ వెళ్తున్నాము. ఇక పొలాలకు వెళ్ళి గట్టులకు వెళ్ళి కొంచెం మిస్ అయిందనుకో పొలాల పడిపోతాం. బండి కొంచెం మిస్ అయినా కూడా ఏంటంటే అందరూ చిన్నగా ఉంటుంది, అన్ని వర్షాలు పడి అంత నీళ్ళు కడుతూ ఉంటే గట్టు మీద అంతా గడ్డి ఫామ్ అవుతుంది, మంచి గడ్డి మొత్తుంది. ఆయన ఆడికి సాఫ్ చేసుకుని వెళ్తూ ఉంటారు. అటు రైట్ సైడ్ మొక్కజొన్న, ఇదంతా పొలము మధ్యలో వెళ్తున్నాం. ఈ ఫామ్ ఆయిల్ తోట అంటే వేరే వాళ్ళది, మా పొలానికి ముందు ఉంటుంది ఇది. దీంట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు చాలామంది వ్యవసాయానికి ఫామ్ ఆయిల్స్ పెడుతున్నారు. అందరూ వెళ్తున్నాం చూడండి. ఇక ఇప్పుడు ఇక్కడి నుంచి మా శిలక స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మా శిలక నుంచి అంటే ఇది మా బాబాయ్ వాళ్ళది, అమ్మేశారు రీసెంట్గానే. ఇక్కడ నుంచి స్టార్ట్ మాది శిలక. అక్కడ మీకు దూరంలో పడుతుంది మొక్కజొన్న. మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, మొక్కజొన్న ఇలా 70% వచ్చింది, ఇంకా 30% కావాలని చెప్పాను కదా. అదే నీళ్ళ తడి అనేది కట్టడం ఆపేశాడు మా నాన్న. అందువలన ఇక చేను ఎండుతుంది. మొన్న గాలివారానికి కొంచెం లోపల పడిపోయింది, అడ్డం పడ్డది. దానివల్ల నీళ్ళు కట్టడానికి రావట్లేదు కాబట్టి దాన్ని ఆపేశాడు. వచ్చేసాం మా కొట్టం, అంటే అది కూలిపోయింది, లేదు మా కొట్టం కూలిపోయింది. అండ్ అది పోవాకు ఈ మొక్కజొన్న అంత మొక్కజొన్న ఇంకొక 15 డేస్లో కోతకు వచ్చేస్తుంది. ఇక కోతకు వస్తారు. ఇక నేను వెళ్తున్నా ఆడ వీడియో ఆడ టమాటాలు తెంపడానికి వెళ్తున్నాను నేను. మొన్నటిదాకా కాపు మంచిగా ఉండే టమాటా, ఇక కాపు అయిపోయింది. అసలు ఉంటుంది, పెట్టెలో 25 కేజెస్ ఉంటాయి టమాటా. 100 రూపాయలకు పెట్టు తీసుకున్నారు మొన్నటిదాకా. ఇప్పుడు టమాటా అనేది కాపు తక్కువైంది కాబట్టి ఇప్పుడు టమాటా రేటు పెరిగింది. ఇప్పుడు 25 కేజీల పెట్టెకి 250 రూపాయలు తీసుకుంటారు. అంటే ఆల్మోస్ట్ కేజీకి 8 రూపాయలు నుంచి 15 రూపాయలు ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో.
అంటే సిటీస్ని బట్టి, ఏరియాని బట్టి టమాటా సేల్స్ని బట్టి రేట్ ఉంది. ఇప్పుడు ఒక్కొక్క 15 రూపాయలు, 8 రూపాయలు, 9 రూపాయలు, 10 రూపాయలు అట్లా. ఇప్పుడైతే మార్కెట్లో వాల్యూలో 8 రూపాయలు. అంటే మా దాని ప్రకారం చూసుకుంటే సిటీలో 15 రూపీస్ ఇస్తుండొచ్చు. మన ఇక మొత్తం ఒక పెట్టె, అప్పుడు 2-3 పెట్టెలు వెళ్ళేది కానీ ఇప్పుడు ఒకటే పెట్టె వెళ్తుంది. అట్లా వంగి పనిచేయడం అంటే కాళ్ళు గుంజుకపోతాయి. మండే నుంచి సాటర్డే వరకు హైదరాబాద్లో డ్యూటీ, సండే ఇంటికాడ ఫార్మింగ్. మా అమ్మ పిలుస్తుంది, తెంపుతున్నావా, ఏం చేస్తున్నావా అని. చూడండి ఎట్లా ఎంత వంగి తెంపాలనేది అనిపిస్తుంది. కానీ మనకి డ్యూటీ మండే నుంచి సాటర్డే వరకు డ్యూటీ చేసుకొని ఒక్కరోజు కూడా రిలాక్స్ అనేది దొరికితే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఆ ఒక్కరోజు రిలాక్స్ చేయకుండా మనం వెళ్ళి ఫార్మింగ్ చేసుకుంటే బాగుంటుంది. మా నాన్న వాళ్ళకి కానీ మంచిగా హెల్ప్ చేసినట్టుగా. ఇప్పటికీ మా బ్రదరు, నేను వెళ్తూనే ఉంటాం. మా బ్రదర్ ఎక్కువ వెళ్తాడు, ఎందుకంటే సాఫ్ట్వేర్ కాబట్టి సాటర్డే సండే హాలిడేస్ వస్తాయి కాబట్టి మా బ్రదర్ ఎక్కువ ఉంటాడు నాకన్నా ఎక్కువ. చాలా కష్టపడతాడు మా బ్రదరు. ఇక నేను ఓన్లీ సండేనే వస్తున్నా. అందే మా నాన్న అక్కడ మీకు రైట్ సైడ్లో పడుతున్నాడు. మా నాన్న అక్కడ గోంగూర తెంపుతున్నాడు. గోంగూర గడ్డలు కట్టేసి ఇవి ఆ రోజు పాలకూర, టమాటా, బెండకాయ, చిక్కుడుకాయ, గోంగూర ఈ ఐటమ్స్. టమాటా తెంపిన తర్వాత ఎలా అయిందో చూడ మన చేతిలో. ఇవి ఇట్లా కడుక్కుంటుంటే పచ్చగా పసరు వచ్చినట్టు వస్తాయి. అసలు వాళ్ళకి డ్రెస్ వేసుకొని ప్యాంట్ వేసుకొని పెడితే మాత్రం అంత ఖరాబ్ అయిపోతుంది. మా అమ్మ టమాటాలు తీసుకెళ్తుంది ఆడ డబ్బాలో పోయడానికి, బాక్స్లో పోయడానికి. మా నాన్న ఇంకా చేస్తూనే ఉన్నాడు. మా నాన్న చీకటి అవుతుంది రా అని, వెళ్దాం రా అన్న కూడా వస్తలేడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.